హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయలు మంచిగా వాష్ చేసుకున్న గోంగూర వేసుకుని మంచిగా మనం దాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకుని మంచిగా దీన్ని స్మాష్ చేసుకుని మెత్తగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వేరొక బాండి పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నీచు వాసన అంతా పోయేంత వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యలు అనేది నీసు స్మెల్ కానీ పచ్చిగా ఉండడం అనేది కానీ ఉండదు, చాలా బాగుంటుంది. దీంట్లో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని, చిల్లీస్ని, ఆనియన్స్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతుండగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత టేస్ట్ చూసుకుని మనం సాల్ట్, అది ఉప్పు యాడ్ చేసుకోవాలి. గోంగూరలో వేసాము, రొయ్యల్లో కూడా వేసాము, చూసి వేసుకోవాలి. మంచిగా అలాగా వేసుకున్న తర్వాత కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుని, గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని దీని మీద లిడ్ అనేది మనం పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకుని తీసిన తర్వాత ఇలా కుక్ అయి ఉంటుంది. దాంట్లో జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని దీంట్లో మనం ముందుగా రుబ్బుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఆ గోంగూర దాంట్లో మిక్స్ అయిన తర్వాత గరం మసాలా వేసుకుని లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ, సింపుల్గా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.